studying about the future perfect and future perfect continuous. Okay, future perfect and future perfect continuous. మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వచ్చే పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటన్నాం? ఇట్ వుడ్ బి హ్యాడ్. ఏదైనా పని రెండు పనులు ఉంటాయి. 2 actions will be there and 1 action will be completing before the another action completes. So there will be 2 actions. అక్కడ హ్యాడ్ అని యూజ్ చేస్తాము పాస్ట్ లో. ఫ్యూచర్ లో కూడా అదే ఉంటుంది. దేర్ విల్ బి 2 actions. ఒక యాక్షన్ కంప్లీట్ అయ్యే ముందు ఇంకో యాక్షన్ మనం స్టార్ట్ చేస్తాము. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో దేర్ విల్ బి 2 actions. ఈ స్క్రీన్ చూడండి. ఓకే, ఇన్ దిస్ గ్రాఫ్, ఓకే, at specific point in time this activity will have been completed, then another activity begins. అంటే there are 2 activities. ఒక యాక్టివిటీ అయిపోయే ముందు, స్టార్ట్ అయ్యే ముందు ఇంకో యాక్టివిటీ కంప్లీట్ అవుతుంది. 2 యాక్టివిటీస్ ఉన్నప్పుడు. సింగిల్ యాక్టివిటీ ఉన్నా కూడా అది ఏదో ఒక టైంలోనే కంప్లీట్ అయిపోతుంది ఫ్యూచర్లోనే. సెకండ్ యాక్టివిటీ ఉండాలని అవసరం లేదు. ఒకవేళ సెకండ్ యాక్టివిటీ లేకపోయినా కూడా అది ఫ్యూచర్లో ఎప్పుడప్పుడు ఇట్ విల్ స్టాప్, ఇట్ విల్ ఎండ్. ఓకే, then if second activity is there, then it will start, or else it will not start, it will end there. Okay, there has to be 2, and in future it will start and it will end. Start kuda avutundi future lo, end kuda avutundi. That is future perfect tense. Okay, we'll see some examples. So affirmative, it will be subject plus will have plus V3. V3 is past participle. Okay, past participle form of verb, V3. So subject I will plus have taken. Taken is the V3 form of take, తీసుకోవడం. Okay, V3 is the past participle form of verb. Then the object, the exam. Okay, in negative లోని subject plus will not వస్తుంది, have ముందు not వస్తుంది. Not plus V3, past participle of the verb. Question, interrogative question, it will start with will and subject, then have, and then V3 form of the verb. We'll see some examples. Okay, affirmative. I will have finished my dinner by 10 p.m. అంటే ఎప్పటి వరకు మనం ఫ్యూచర్ పని స్టార్ట్ అవ్వలేదు. పని స్టార్ట్ అవుతుంది, అయిన తర్వాత అట్ ఎ పర్టికులర్ టైం ద వర్క్ విల్ బి ఓవర్. ఐ విల్ హ్యావ్ ఫినిష్ మై డిన్నర్ అంటే నేను డిన్నర్ స్టార్ట్ చేస్తాను ఇన్ ఫ్యూచర్. చేసినా కూడా బై 10 o'clock ఐ విల్ ఫినిషింగ్ ది డిన్నర్. ఓకే, సో ఐ విల్ హ్యావ్ ఫినిష్ బై డిన్నర్ బై 10 p.m. స్టార్ట్ అవుతుంది, ఎండ్ కూడా అవుతుంది. ఓకే, దిస్ ఇస్ అఫర్మేటివ్. ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై డిన్నర్. ఐ విల్ అంటే నేను చేస్తాను, డిన్నర్ స్టేజ్ స్టార్ట్ చేస్తాను. ఫినిష్డ్ అంటే ఫినిష్ కూడా చేస్తాను. ఎప్పుడు ఫినిష్ చేస్తాను? బై 10 p.m. ఓకే, సో దిస్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. అలాగే యూ విల్ హ్యావ్ రిటర్న్ ద రిపోర్ట్ బై ది టైమ్ యూ ఫైండ్ హర్. నువ్వు ఆమె నీకు దొరికిన ముందు నువ్వు రిపోర్ట్ కూడా రాసేస్తావు. ఓకే, యూ విల్ అంటే నువ్వు రిపోర్ట్ రాయడం స్టార్ట్ చేస్తావు. యూ విల్ స్టార్ట్ రైటింగ్ ద రిపోర్ట్ ఇన్ ఫ్యూచర్ సమ్ టైమ్. ఇన్ ద సేమ్ టైమ్ యూ విల్ కంప్లీట్ రైటింగ్ ద రిపోర్ట్ బిఫోర్ యూ ఫైండ్ హర్. ఆమె దొరికిన ముందే నువ్వు రిపోర్ట్ కంప్లీట్ చేసేస్తావు. ఓకే, 2 actions ఆర్ హ్యాపెనింగ్. నువ్వు రిపోర్ట్ రాయడం ప్లస్ ఆమె దొరకడం. ఓకే, సో ఆమె దొరికి ముందే నువ్వు రాసేస్తావు. క్లియర్? హీ విల్ హ్యావ్ ఫాలన్ అస్లీప్ బిఫోర్ 11 p.m. ఇంకా పడుకోవడం స్టార్ట్ చేయలేదు. హీ విల్ స్లీప్, పడుకుంటాడు, ట్రై చేస్తాడు పడుకోవడానికి కోసం, కానీ 11 ముందు తను నిద్రపోతాడు. ఓకే, హీ విల్ హ్యావ్ ఫాలన్ అస్లీప్ బిఫోర్ 11 p.m. క్లియర్? షీ విల్ హ్యావ్ కుక్డ్ బై ద టైమ్ వీ గెట్ హోమ్. షీ విల్ హ్యావ్ కుక్డ్, ఇంకా ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయలేదు, కుకింగ్ స్టార్ట్ చేస్తుంది. చేసిన తర్వాత మనం ఇంటికి వచ్చి లోపునే తను కుకింగ్ కంప్లీట్ చేసేస్తుంది. ఓకే, షీ విల్ హ్యావ్ కుక్డ్ బై ద టైమ్ వీ గెట్ హోమ్. ఇట్ విల్ హ్యావ్ టేకెన్ ఆఫ్ బై 2 hours. ఇట్ విల్ హ్యావ్ టేకెన్ ఆఫ్ బై 2 hours. టేకెన్ ఆఫ్ నార్మల్లీ ఏరోప్లేన్ యూజ్ చేస్తాము, టేక్ ఆఫ్ అవుతుంది. సో ఇక్కడ ద ప్లేన్
విల్ హ్యావ్ టేకెన్ ఆఫ్ బై 2 hours. అంటే ట్రైన్ టేక్ ఆఫ్ చేసి 2 hours అయిపోయి ఉంటుంది. ఓకే, we will have graduated from the university by 2020. 2022 లోని మనం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవ్వలేదు, ఫ్యూచర్లో అవుతాం. బై 2020లోని we will complete the graduation process. Okay, we will have graduated from the university by 2022. Use with they will have started work by the time you reach. నువ్వు అక్కడికి వెళ్ళి లోపుని వాళ్ళు పని కంప్లీట్ చేసేసి ఉంటారు. దే విల్ హ్యావ్ స్టార్టెడ్ ద వర్క్, వాళ్ళు పని చేయడం స్టార్ట్ చేసేసి ఉంటారు. దే విల్ హ్యావ్ స్టార్టెడ్ వర్క్ బై ద టైమ్ యూ రీచ్. ఓకే, సో ఇక్కడ ఒక పని స్టార్ట్ అవుతుంది ఫ్యూచర్లోనే, స్టార్ట్ కూడా అవుతుంది, ఇంకా కంప్లీట్ కూడా అయిపోతుంది. 2 things అవుతాయి ఇక్కడ, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, అప్పుడు మనం ఏం యూజ్ చేస్తాం? విల్ హ్యావ్, విల్ యూజ్ విల్ హ్యావ్, will plus have. Okay, plus V3 form of the verb. V3, finished, written, fallen, cooked, taken, graduated, and started. These are the V3 forms of verb. Next, negative sentences. Negative ఏం చేస్తాం మనం? Not add చేస్తాం. Before have, will add not. Okay, I will not have finished eating by the time the program starts. ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, నేను తింటాను, కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపుని నా తినడం కంప్లీట్ అవ్వదు. నెగటివ్, అవ్వదు. ఓకే, సో ఐ విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ ఈటింగ్, నేను నా తినడం అప్పటికి కంప్లీట్ అవ్వదు. ఎప్పటిదాకా? బై ద టైం ప్రోగ్రామ్ స్టార్ట్స్. 2 యాక్షన్స్. నా తినడం, ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు నేను తినడం స్టార్ట్ చేస్తాను, కానీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపు నా తినడం కంప్లీట్ అవ్వదు. ఐ విల్ నాట్ హ్యావ్ ఫినిష్డ్ ఈటింగ్ బై ద టైం ద ప్రోగ్రామ్ స్టార్ట్స్. Okay, next, by next week you will not have earned enough money to buy a car. కార్ కొనడం కోసం నువ్వు నెక్స్ట్ వీక్ లోపని అంత మనీ, నీకు ఎంత డబ్బులు అవసరం ఉందో అంత నువ్వు గణించలేవు, అంత అర్న్ చేయలేవు. ఓకే, నెగటివ్, చేయలేవు అని. ఓకే, విల్ నాట్ హ్యావ్ ఎర్న్డ్, విల్ నాట్ హ్యావ్ ఎర్న్డ్. he will not have scored enough runs by this year end. టాకింగ్ అబౌట్ క్రికెటర్ గురించి మాట్లాడుతున్నాడు. హీ విల్ నాట్ హ్యావ్ స్కోర్డ్ ఇనఫ్ రన్స్. ఎంత రన్స్ కావాలో అంత రన్స్ అతను స్కోర్ చేయలేడు. ఎప్పటికో చేయలేడు? ఈ ఇయర్ లోపుని అతను అన్ని రన్స్ స్కోర్ చేయలేడు. ఓకే, హీ విల్ నాట్ హ్యావ్ స్కోర్డ్ ఎనఫ్ రన్స్ బై దిస్ ఇయర్ ఎండ్. సో హీ విల్ స్టార్ట్ స్కోరింగ్ చేస్తూ ఉంటాడు, కానీ ఇయర్ ఎండ్ లోపుని అంత స్కోర్ చేయలేడు అని అర్థం. షీ విల్ నాట్ హ్యావ్ ప్రిపేర్డ్ లంచ్ బై ద టైమ్ చిల్డ్రన్ కమ్ హోమ్. పిల్లలు ఇంటికి వచ్చి లోపుని తను లంచ్ చేసి ఉంచరు, చేయలేరు. షీ విల్ నాట్ హ్యావ్ ప్రిపేర్డ్. ద రెయిన్ విల్ నాట్ హ్యావ్ స్టాప్డ్ బై టు నైట్. ఈ రోజు రాత్రి వర్షం ఆగిపోదు. ఓకే, విల్ నాట్ హ్యావ్ స్టాప్డ్ బై టు నైట్, అంటే పడుతూ ఉంటుందని మనకు. బై దట్ టైమ్ వీ విల్ నాట్ హ్యావ్ ఫినిష్ ది వర్క్. బై దట్ టైమ్ we will not have finished the work. అంత టైం లోపుని మనం ఆ పని చేయలేము, కంప్లీట్ చేయలేము. ఓకే, విల్ నాట్ హ్యావ్ ఫినిష్ ది వర్క్ బై దట్ టైం. దే విల్ నాట్ హ్యావ్ సెండ్ ద కొరియర్ బై టుమారో. దే విల్ నాట్ హ్యావ్ సెండ్ ది కొరియర్ టుమారో. రేపటి లోపల వాళ్ళు కొరియర్ పంపించలేరు. దే విల్ నాట్ హ్యావ్ సెండ్ ది కొరియర్ బై టుమారో. ఆల్ దీస్ ఆర్ నెగటివ్ సెంటెన్సెస్. ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. ఇంట్రోగేటివ్ క్వశ్చన్ మార్క్. చేయగలరా, చేయగలవా. ఓకే, విల్ ఐ హ్యావ్ ఈటెన్ బై 9:30. 9:30 అంటే 9:30. ఓకే, విల్ ఐ హ్యావ్ ఈటెన్ బై హాఫ్ అంటే నేను 9:30 లోపల తినగలనా. ఓకే, క్వశ్చన్ మార్క్. విల్ ఐ హ్యావ్ ఈటెన్ బై 9:30. విల్ యూ హ్యావ్ అరైవ్డ్ ఇన్ ఎయిర్పోర్ట్ బై దిస్ టైమ్ టుమారో. నువ్వు రేపు ఈ టైంకి ఎయిర్పోర్ట్కి చేరగలుస్తావా. విల్ యూ హ్యావ్ అరైవ్డ్, చేరిపోతావా. ఓకే, విల్ హీ హ్యావ్ ఫినిష్ ది వర్క్ బై 5 PM. రేపు 5 గంటల వరకు అతను కంప్లీట్ చేయగలుస్తాడా, పని కంప్లీట్ చేయగలుస్తాడా. విల్ షీ హ్యావ్ రిటర్న్ ద లెటర్ బిఫోర్ 11 o'clock.
విల్ షీ హ్యావ్ రిటర్న్ ద లెటర్ బిఫోర్ 11 o'clock ముందు తను లెటర్ రాయగలుస్తుందా? విల్ ఇట్ హ్యావ్ స్టార్టెడ్ బై ది ఈవినింగ్, అది ఈవినింగ్ లోపల స్టార్ట్ చేయగలుస్తుందా? విల్ వీ హ్యావ్ అరైవ్డ్ ఇన్ ముంబై బై ది నెక్స్ట్ వీక్, ముంబై మనం చేరుకోగలుస్తామా? ఓకే, విల్ దే హ్యావ్ సెండ్ ద కొరియర్ బై టుమారో, వాళ్ళు కొరియర్ రేపు రేపు పంపించగలుస్తారా? క్వశ్చన్ మార్క్, ఇంట్రోగేటివ్. ఓకే, విల్ ఐ హ్యావ్, విల్ యూ హ్యావ్, ఓకే, విల్ హ్యావ్, క్వశ్చన్ మార్క్. సో ఎక్కడ యూజ్ చేస్తాం? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్కడ యూజ్ అవుతుంది? ఓకే, ఫ్యూచర్ టెన్స్ ఎక్స్ప్రెసెస్ ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్ దట్ విల్ బి ఫినిష్డ్ అట్ సమ్ పాయింట్ ఇన్ ద ఫ్యూచర్. ఒకటి ఎక్కడైనా ఫ్యూచర్ ఈవెంట్, ఫ్యూచర్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది కానీ ఎప్పుడెప్పుడు టైంలోనే ఇట్ విల్ బి ఫినిష్డ్. ఓకే, సెకండ్, ఇట్ ఆల్సో విల్ ద ఈవెంట్స్ ఆర్ యాక్షన్స్ విల్ బి ఫినిష్డ్ బిఫోర్ అనదర్ ఫ్యూచర్ ఈవెంట్. టూ ఈవెంట్స్ విల్ బి దేర్, టూ ఈవెంట్స్ ఉంటాయి. ఒక ఈవెంట్ రెండో ఈవెంట్ ముందు కంప్లీట్ అవుతుంది కానీ ఫినిష్ అవుతుంది, తప్పదు, ఫినిష్ అవ్వాలి, ఫినిష్ అవుతేనే అది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ వస్తుంది అనమాట. ఓకే, సో సబ్జెక్ట్ విల్ హ్యావ్, past participle form of verb V3. Okay, so actions that will finish at some point, ఒక పాయింట్ లోని అది కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇది we will have eaten dinner by 10 pm, so 10 pm లోపల మనం డిన్నర్ చేసి ఉంటాము. ఓకే, we will start the dinner and end the dinner. You will have finished this course by this month end, మీరు ఈ కోర్సు ఈ మంత్ లోపల కంప్లీట్ చేసేస్తారు. You will have finished this course by this month end. ఓకే, దే విల్ హ్యావ్ లివ్డ్ ఇన్ దర్ న్యూ హౌస్ ఫర్ 2 years దిస్ డిసెంబర్, ఈ డిసెంబర్ లోనే వాళ్ళు ఆ ఇంట్లో ఉంటుండగా 2 years కంప్లీట్ చేసేస్తారు, చేస్తారు, ఫ్యూచర్. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కానీ ఫ్యూచర్ లోనే డెఫినెట్ గా ఆ పని కంప్లీట్ అవుతుంది. సో దే విల్ హ్యావ్ లివ్డ్. ఓకే, దే విల్ హ్యావ్ లివ్డ్ ఇన్ దర్ న్యూ హోమ్ ఫర్ 2 years, 2 years కంప్లీట్ అయిపోతుంది డిసెంబర్ లో. ఓకే, దిస్ ఈస్ ది యాక్షన్స్ దట్ విల్ ఫినిష్ అట్ సమ్ పాయింట్ ఇన్ ఫ్యూచర్, ఒక పాయింట్ ఫ్యూచర్ లోనే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, విల్ బి ఫినిష్డ్ బిఫోర్ అనదర్ ఫ్యూచర్ ఈవెంట్, ఒక ఈవెంట్ రెండో ఈవెంట్ స్టార్ట్ అయ్యే లోపలే కంప్లీట్ అవుతుంది. బై ది టైమ్ వి అరైవ్ యూ విల్ హ్యావ్ వాచ్ ది మూవీ, మేము వచ్చే లోపల నువ్వు సినిమా చూసేస్తావు, ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. మేము వచ్చే లోపల ఒక ఒక యాక్షన్ అయ్యే లోపనే ఇంకో యాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, దే విల్ హ్యావ్ ప్లేడ్ ఫుట్బాల్ ఇన్ దట్ ఫీల్డ్ బిఫోర్ యూ రీచ్, నువ్వు వెళ్ళి లోపలే వాళ్ళు ఫుట్బాల్ ఆడేస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళి లోపలే వాళ్ళు ఫుట్బాల్ ఆడేసి ఉంటారు. సో దే విల్ హ్యావ్ ప్లేడ్ ఫుట్బాల్ బిఫోర్ యూ రీచ్. అమన్ విల్ హ్యావ్ గాన్ టు ది కాఫీ షాప్ బిఫోర్ అశోక్ కమ్స్ హియర్, అశోక్ ఇక్కడికి వచ్చే ముందే అమన్ కాఫీ షాప్ కి వెళ్ళిపోయి ఉంటాడు. అమన్ విల్ హ్యావ్ గాన్, వెళ్ళిపోయి ఉంటాడు. ఓకే, 2 ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ ఎగ్జాంపుల్స్ లో 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఒక ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఇంకో ఈవెంట్ కంప్లీట్ అయిపోతుంది, ఫ్యూచర్ లో స్టార్ట్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇంతకు ముందు ఎగ్జాంపుల్స్ లోనే సెకండ్ యాక్షన్ లేదు కానీ ఒక యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత డెఫినెట్ గా అది కంప్లీట్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్, ఐ విల్ హ్యావ్ రిటర్న్ ఆర్టికల్స్ ఆన్ డిఫరెంట్ టాపిక్ బిఫోర్ యూ కమ్, నువ్వు వచ్చి లోపల నేను కొన్ని ఆర్టికల్స్ రాసేస్తాను. రాబర్ట్ విల్ హ్యావ్ రెడ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బుక్స్, విల్ హ్యావ్ రెడ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బుక్స్, రాబర్ట్ కొన్ని బుక్స్ చదివేసి ఉంటాడు. బాబ్ విల్ హ్యావ్ గాన్ టు లైబ్రరీ బిఫోర్ ఈ కమ్స్ టు ద క్లాస్, క్లాస్కి వచ్చి లోపల బాబు లైబ్రరీకి వెళ్ళి ఉంటాడు, విల్ హ్యావ్ గాన్. we will have stopped in that market before you come, నువ్వు వచ్చి లోపల మేము అక్కడ ఆ మార్కెట్ లో షాప్ చేసేసి ఉంటాము, ఫ్యూచర్ లో చేసేసి ఉంటాము. we will have watched the movie before you come, నువ్వు వచ్చి లోపల మేము సినిమా చూసేసి ఉంటాము. you will have shopped at time before we come, మేము వచ్చి లోపల నువ్వు షాపింగ్ చేసేసి ఉంటావు. I will have sung different kinds of songs before you join us, మీరు జాయిన్ అయ్యే లోపల మేము కొన్ని సాంగ్స్ ఆల్రెడీ పాడేసి ఉంటాము. ఐ విల్ హ్యావ్ అటెండెడ్ ది ప్రోగ్రామ్ బిఫోర్ ఐ కమ్ హియర్, నేను ఇక్కడికి వచ్చి లోపలే ఆ ప్రోగ్రామ్ అటెండ్ చేసేసి ఉంటాను. ఓకే, 2 యాక్షన్స్ జరుగుతున్నాయి ఇక్కడ.
సో ఇది మీకు అసైన్మెంట్ ఉంటుంది. ఓకే, దే ఆర్ సమ్ 9 సెంటెన్సెస్, వర్బ్స్ ఇచ్చి ఉన్నారు. సో యూ హ్యావ్ టు యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ టు కంప్లీట్ దీస్ సెంటెన్సెస్. ఓకే, సో we'll move on to the second tense, which is future perfect continuous tense. Future perfect ప్లస్ ఫ్యూచర్ కంటిన్యూస్ రెండు టెన్స్ కి ఇక్కడ కంబైన్ చేస్తారు అనమాట. ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఏం చూసాము, ఫ్యూచర్ పర్ఫెక్ట్ లోని ఒక యాక్షన్ స్టార్ట్ అవుతుంది ప్లస్ అది ఒక టైంలోనే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. ఇట్ విల్ స్టార్ట్ అండ్ ఇట్ విల్ ఎండ్, దట్ ఈస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. కానీ కంటిన్యూస్ టెన్స్ లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే ఇట్ విల్ స్టార్ట్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్, అండ్ దెన్ ఇట్ విల్ ఎండ్. అంటే అక్కడ డ్యూరేషన్ ఉంటుంది, 5 hours, 6 hours, 1 year, 2 years, 10 years, 15 years, ఓకే, 30 minutes, ఏదైనా ఒక డ్యూరేషన్ ఉంటుంది. కానీ ఖచ్చితంగా అది కూడా కంప్లీట్ అవుతుంది. సో ఆ వర్క్ కొంచెం కొంచెం కాలం వరకు అది ప్రోగ్రెస్ లో ఉంటుంది. ఇట్ ఈస్ కంటిన్యూడ్ ఫర్ సమ్ టైమ్. ఓకే, దానికి మనం ఏం చేస్తాం, విల్ హ్యావ్ బీన్ పెడతాం. ఓకే, ప్లస్ ప్రెసెంట్ పార్టిసిపల్, బికాస్ కంటిన్యూస్ ఉందని ప్రెసెంట్ పార్టిసిపల్ అంటే V1 ప్లస్ ఐఎన్జి యూస్ చేస్తాము. కంటిన్యూస్ లోని ఐఎన్జి యూస్ చేస్తాం కదా, అది యూస్ చేస్తాము. ఓకే, విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. హౌ టు కన్స్ట్రక్ట్ ది సెంటెన్స్, సబ్జెక్ట్ విల్ హ్యావ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి. ఓకే, ప్రెసెంట్ పార్టిసిపల్ ఫార్మ్ V1 ప్లస్ ఐఎన్జి. సో ఐ విల్ హ్యావ్ బీన్ టేకింగ్ ది ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. ఫ్యూచర్లోని ఒక టైం అప్పుడు నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను. స్టార్ట్ చేస్తాను, కొంచెం సేపు వరకు రాస్తాను, అప్పుడు కంప్లీట్ అవుతుంది. ఓకే, స్టార్టింగ్, కంటిన్యూయింగ్ అండ్ ఎండింగ్, ఈ మూడు దాంట్లోనే తెలియపస్ వస్తుంది అనమాట. యూ విల్ కమ్ టు నో ఇన్ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, అఫర్మేటివ్ ఎగ్జాంపుల్స్. I will have been living in Hyderabad for 15 years. I will have been living in Hyderabad 15 years. నేను 15 years వరకు హైదరాబాద్ లో ఉంటూ ఉన్నాను. ఓకే, కంప్లీట్ అయిపోతుంది, 15 years నాకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, హైదరాబాద్ లో ఉంటుండగా. I will have been living in Hyderabad for 15 years. You will have been treating this patient for 3 months. ఓకే, నువ్వు ఈ పేషెంట్ కి ట్రీట్ చేస్తూ 3 నెలలు అయిపోతుంది. యూ విల్ హ్యావ్ బీన్ ట్రీటింగ్ దిస్ పేషెంట్ ఫర్ 3 months. ఓకే, హీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ బీటెక్ ఫర్ 4 years. ఈ అన్ని కూడాను యాక్షన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇట్ విల్ స్టార్ట్ ఇన్ ఫ్యూచర్, కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ స్టాప్. ఓకే, హీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ బీటెక్ ఫర్, ఇంకా బీటెక్ చదవడం స్టార్ట్ చేయలేదు. బీటెక్ చదవడం స్టార్ట్ చేస్తాడు, చేసిన తర్వాత 4 years వరకు చదువుతాడు, దాని తర్వాత అది యాక్షన్ కంప్లీట్ అవుతుంది. సో హీ విల్ హ్యావ్ బీన్ స్టడీయింగ్ ఫర్ బీటెక్ ఫర్ 4 years. షీ విల్ హ్యావ్ బీన్ సింగింగ్ సాంగ్స్ ఫర్ 3 hours. ఆమె 3 గంటల వరకు పాట పాడుతూ ఉంటుంది. ఓకే, ఆ 3 గంటలు పాట అయిన తర్వాత ది యాక్షన్ విల్ స్టాప్. ఇట్ విల్ హ్యావ్ బీన్ స్లీపింగ్ సిన్స్ 10 AM. 10 AM నుంచి పొద్దున్న 10 గంటల నుంచి పడుకుని ఉంటుంది. ఓకే, టైం ఎంతసేపు పడుకుంటూ తెలియదు, కానీ పడుకుంటూనే ఉంటుంది. ఎప్పుడో పడుకోవడం స్టాప్ చేస్తుంది, బట్ షీ విల్ కీప్ ఆన్ స్లీపింగ్, కంటిన్యూ స్లీపింగ్. We will have been discussing about this issue for 5 days. ఓకే, మేము డిస్కషన్ చేసి స్టార్ట్ చేస్తాము, రేపు చేస్తాము, ఎల్లుండి చేస్తాము, కానీ చేసిన తర్వాత 5 days వరకు అది డిస్కస్ చేస్తూనే ఉంటాం. ఓకే, we will have been discussing about issue for 5 days. They will have been playing cricket for 5 days. క్రికెట్ ఆడడం స్టార్ట్ చేస్తారు, చేసిన తర్వాత 5 days వరకు క్రికెట్ ఆడుతూనే ఉంటారు. ఓకే, దీస్ ఆర్ అఫర్మేటివ్ సెంటెన్సెస్. కమింగ్ టు ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. విల్ ఐ హ్యావ్ బీన్ ట్రావెలింగ్, విల్ ఐ హ్యావ్ బీన్ ట్రావెలింగ్, నేను ట్రావెల్ చేస్తూ ఉంటానా, ఎంతసేపు చేస్తాను, 4 hours చేస్తానా, 10 hours చేస్తానా, టైం స్పెసిఫై చేయలేదు. యూ కెన్ ఆల్వేస్ గివ్ ద టైం. విల్ ఐ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ ఫర్ 2 days చెప్పచ్చు. విల్ యూ హ్యావ్ బీన్ డ్రైవింగ్ at 4 PM నెక్స్ట్ సండే,
నెక్స్ట్ సండే 4 o'clock ఈవినింగ్ 4 గంటలకి నువ్వు నా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటావా? విల్ యూ హ్యావ్ బిన్ డ్రైవింగ్? ఓకే. విల్ హీ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ అస్ టుమారో? అతను మన గురించి అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడా రేపు? ఓకే. విల్ హీ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ అస్ టుమారో? విల్ షీ హ్యావ్ బిన్ వాచింగ్ టీవీ ద హోల్ డే? రోజు మొత్తం అంతా ఆమె టీవీ చూస్తూనే ఉంటుందా? ఓకే. రోజు మొత్తానికి చూస్తూ ఉంటుందా? విల్ ఇట్ హ్యావ్ బిన్ రన్నింగ్? అది పరిగెడుతూ ఉంటుందా? విల్ వీ హ్యావ్ బిన్ లెర్నింగ్ ఇంగ్లీష్? విల్ వీ హ్యావ్ బిన్ లెర్నింగ్ ఇంగ్లీష్? మనం ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటామా? విల్ దే హ్యావ్ బిన్ వర్కింగ్ నెక్స్ట్ వీక్? నెక్స్ట్ వీక్ వాళ్ళు పని చేస్తూ ఉంటారా? ఓకే. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపన్ ఇన్ ఫ్యూచర్. స్టార్ట్ అయ్యి అది కొంచెం కొంచెం డ్యూరేషన్ వరకు అది నడుస్తూ ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే. సో నెగటివ్ ఫార్మ్ ఆఫ్ సెంటెన్సెస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నెగటివ్ సెంటెన్సెస్. ఐ విల్ నాట్ హ్యావ్ బిన్ ట్రావెలింగ్. ఓకే. నాట్ నెగటివ్ పెట్టాం, నాట్ హ్యావ్ బీన్. ఐ విల్ నాట్ హ్యావ్ బిన్ ట్రావెలింగ్, నేను ట్రావెల్ చేస్తూ ఉండను. యూ విల్ నాట్ హ్యావ్ బిన్ డ్రైవింగ్ ఎట్ 4 p.m. యూ విల్ నాట్ హ్యావ్ బిన్ డ్రైవింగ్ ఎట్ 4 p.m. 4 గంటల వరకు నువ్వు 4 గంటలకి నువ్వు కార్ డ్రైవ్ చేస్తూ ఉండవు. హీ విల్ నాట్ హ్యావ్ బిన్ వెయిటింగ్ ఫర్ అస్, అతను మన గురించి వెయిటింగ్ చేస్తూ ఉండడు. షీ విల్ నాట్ హ్యావ్ బిన్ వాచింగ్ టీవీ ది హోల్ డే, ఆమె హోల్ డే సినిమా టీవీ చూస్తూ ఉండదు. ఇట్ విల్ నాట్ హ్యావ్ బిన్ రన్నింగ్, అది నడుస్తూ పరిగెడుతూ ఉండదు. వి విల్ నాట్ హ్యావ్ బిన్ లెర్నింగ్ ఇంగ్లీష్, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉండాము. దే విల్ నాట్ హ్యావ్ బిన్ వర్కింగ్ నెక్స్ట్ వీక్, వాళ్ళు నెక్స్ట్ వీక్ పని చేస్తూ ఉండరు. ఓకే. సో విల్ నాట్ హ్యావ్ నెగటివ్ ఫార్మ్, విల్ నాట్ హ్యావ్ బీన్ ఫర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే. విల్ నాట్ హ్యావ్ బీన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సమ్ ఎగ్జాంపుల్, సమ్ కేసెస్ ఎక్కడ మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తాము. ఓకే. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్స్ప్రెసెస్ ఆన్ గోయింగ్ activities that will be completed at some specified time in the future. Okay. Completed at some specified time in the future. Subject plus will have been plus verb plus ing. Okay. Examples: in June I will have been working as a professor for 15 years. ఈ జూన్ లోనే నేను ప్రొఫెసర్ గా పని చేస్తూ 15 years అయిపోతుంది. సో దిస్ వర్క్ ఈస్ కంప్లీటింగ్ ఇన్ ఫ్యూచర్. 15 years తర్వాత ఒక వర్క్ అవుతుంది, 15 years పని చేసిన తర్వాత ఇది కంప్లీట్ అవుతుంది. సో ఐ విల్ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్ ఫర్ 15 years. ఓకే. హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ వర్కింగ్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. యూ విల్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ ఫర్ 10 hours బై ద టైమ్ వి అరైవ్, మేము వచ్చి లోపల నువ్వు 10 గంటల సేపు నడిపిస్తూ ఉంటావు, కార్ డ్రైవ్ చేస్తూ ఉంటావు. ఓకే. ongoing action before it's complete. Okay, in future. So some more examples: Jeff will have been traveling around the world before he comes to India. India kochi lopana Jeff around the world travel chesi untadu. He will have been traveling. Okay. They will have been playing hockey in that field before you reach. వాళ్ళు హాకీ ఆడుతూ ఉంటారు. The poet will have been writing a romantic poem before the program starts. Will have been writing, రాస్తూ ఉంటాడు, poet రాస్తూ ఉంటాడు. Will you have been going to the concert? నువ్వు concert కి వెళ్తూ ఉంటావా? Will you have been going? నువ్వు వెళ్తూ ఉంటావా concert కి? Okay. So continuing action in the future. Next, I will not have been attended the program. నేను ప్రోగ్రామ్ అటెండ్ చేస్తూ ఉండను. రవి విల్ హ్యావ్ బీన్ జాయినింగ్ ద మీటింగ్ బిఫోర్ లంచ్. ఓకే. రవి మన మీటింగ్ లో జాయిన్ అవుతూ ఉంటాడు.
ఐ విల్ హ్యావ్ బీన్ హెల్పింగ్ యూ డూ ద టాస్క్ బిఫోర్ ది క్లాస్ స్టార్ట్స్. క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు నేను నీకు హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే, ఐ విల్ హ్యావ్ బీన్ అరేంజింగ్ ఆల్ ద నెసరీ మెటీరియల్స్ బిఫోర్ ది ప్రోగ్రామ్ స్టార్ట్స్. ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు నేను మెటీరియల్స్ అరేంజ్ చేస్తూ ఉంటాను. విల్ హ్యావ్ బీన్ అరేంజింగ్. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, సో ఇది కంపారిజన్. ఇప్పుడు 4 టెన్సెస్ చదువుకున్నాం కదా. ఫ్యూచర్ టెన్స్ లోని 4 టైప్స్ చదువుకున్నాము. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మనం డిఫరెన్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లో ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. నేను రేపు క్రికెట్ ఆడతాను. సింపుల్, ఐ విల్ ప్లే క్రికెట్, నేను క్రికెట్ ఆడతాను. ఓకే, అది సింపుల్ ఫ్యూచర్. ఫ్యూచర్ కంటిన్యూస్ ఏంటి? నేను రేపు క్రికెట్ ఆడుతూ ఉంటాను. సో ఐ విల్ బి ప్లేయింగ్ క్రికెట్ అంటిల్ 5 PM టుమారో. నేను రేపు క్రికెట్ రేపు సాయంత్రం 5 గంటల వరకు ఆడుతూ ఉంటాను. ఓకే, కంటిన్యూస్, ఫ్యూచర్ లో కంటిన్యూ అవుతున్నది కొంతసేపు వరకు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడప్పుడు యాక్టివిటీ స్టాప్ అయిపోవాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కదా, స్టార్ట్ అవుతుంది ఎండ్ కూడా అవుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్. సో ఐ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ టుమారో బై 6 PM. 6 PM లోపునే నేను క్రికెట్ ఆడేసి ఉంటాను. ఓకే, రేపు క్రికెట్ స్టార్ట్ అవుతుంది ఆడడం అండ్ ఇట్ వుడ్ బి కంప్లీటెడ్ బై 6 PM. సో ఐ విల్ హ్యావ్ ప్లేడ్ క్రికెట్ టుమారో బై 6 PM. 6 PM లోపు నేను ఆడేసి ఉంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 6 hours టుమారో. సో నేను 6 గంటల వరకు క్రికెట్ ఆడుతూ ఉంటాను. టైం డ్యూరేషన్ 6 hours. స్టార్ట్, యాక్షన్ స్టార్ట్ అయింది 6 hours అయింది. దాని 6 hours తర్వాత అది యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఐ విల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 6 hours టుమారో. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ will have been playing cricket. Okay, this is affirmative sentence. We'll see the example of interrogative sentence. Interrogative, question mark. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ లోని విల్ హీ సింగ్, అతను పాడతాడా? విల్ హీ సింగ్. ఫ్యూచర్ కంటిన్యూస్, విల్ హీ బి సింగింగ్ ఆన్ సండే. ఈ ఆదివారం రోజు అతను పాడతాడా అంటే పాడుతూ ఉంటాడా? విల్ హీ బి సింగింగ్, పాడుతూ ఉంటాడా? ఆదివారం రోజు పాడుతూ ఉంటాడా? ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్, విల్ హీ హ్యావ్ సంగ్ ఆన్ సండే బై దిస్ టైం. ఆదివారం రోజు ఈ టైం లోపు పాడిస్తూ ఉంటాడా? ఓకే, కంప్లీటెడ్ యాక్షన్, పాడిస్తూ ఉంటాడా? విల్ హీ హ్యావ్ సంగ్ ఆన్ సండే బై దిస్ టైం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, విల్ హీ హ్యావ్ బీన్ సింగింగ్ ఆన్ సండే ఫర్ 1 hour. అంటే 1 గంట వరకు కూడా పాడుతూ ఉంటాడా? డ్యూరేషన్ 1 hour. ఓకే, విల్ హీ హ్యావ్ బీన్ సింగింగ్ ఆన్ సండే ఫర్ 1 hour. 1 గంట సేపు వరకు పాడుతూ ఉంటాడా? ఓకే, దిస్ ఇస్ ఇంట్రోగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ విల్ కమ్ టు నెగటివ్ సెంటెన్సెస్. సింపుల్ ఫ్యూచర్ టెన్స్, యూ విల్ నాట్ డ్రైవ్ కార్. నువ్వు కార్ డ్రైవ్ చెయ్యవు. ఓకే, యూ విల్ నాట్ డ్రైవ్ అ కార్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, యూ విల్ నాట్ బి డ్రైవింగ్ కార్ టుమారో. నువ్వు రేపు కార్ డ్రైవ్ చేస్తూ ఉండవు. కంటిన్యూ అవుతుంది. ఓకే, యూ విల్ నాట్ బి డ్రైవింగ్ కార్ టుమారో. పర్ఫెక్ట్ టెన్స్, యూ విల్ నాట్ హ్యావ్ డ్రివెన్ కార్ టుమారో. నువ్వు రేపు కారు నడిపి ఉండవు. ఓకే, నడిపి ఉండవు. యూ విల్ నాట్ హ్యావ్ డ్రివెన్ కార్ టుమారో. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, యూ విల్ నాట్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ కార్ టుమారో. నువ్వు కార్ డ్రైవ్ నడిపిస్తూ ఉండవు. ఓకే, కొంతసేపు వరకు నువ్వు డ్రైవింగ్ చేస్తూ ఉండవు. యూ విల్ నాట్ హ్యావ్ బీన్ డ్రైవింగ్ కార్ టుమారో. ఓకే, దిస్ ఈస్ ది నెగటివ్ ఫార్మ్ ఆఫ్ ది future tense. All the 4 types of future tenses. Okay, so this is the assignment for future perfect continuous tense. Okay, there are some 10 questions. ఈ questions కి verbs ఇచ్చి ఉన్నారు. ఈ verbs కి future perfect tense will have been అని పెట్టి ఈ sentences complete చేయాలి. ఓకే, I write అని ఉంది. సో I will have been writing articles on different topics before you come.
సో ఐ విల్ హ్యావ్ బీన్ రైటింగ్ అని వస్తుంది ఫస్ట్ ఆన్సర్. రాబర్ట్ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఆన్ దిస్ టాపిక్. రాబర్ట్ విల్ హ్యావ్ బీన్ రీడింగ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ బుక్స్ ఆన్ దిస్ టాపిక్. ఇలాగే విల్ హ్యావ్ బీన్ అండ్ పాస్ట్ ప్రెసెంట్ పార్టిసిపల్ వి వన్ ప్లస్ ఐఎన్జి ఫామ్ పెట్టి మీరు ఇది కంప్లీట్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఏమైనా క్వరీస్ ఉంటే ప్లీజ్ పుట్ ఇన్ చాట్ బాక్స్. థ్యాంక్ యూ.